కాంగ్రెస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవి దళిత వ్యక్తిని అవమానించారంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించింది. తనతో టిఫిన్ చేస్తున్న దళిత యువకుడిని పక్కకు వెళ్లి తిను, నా ముందు కూర్చోవద్దని అవమానించారని తెలిపింది. ఇది ప్రజాపాలన కాదు, దురహంకార పాలన అంటూ విమర్శలు గుప్పించింది. ఇది కాంగ్రెస్ పార్టీ తోటి మనుషులకు ఇచ్చే గౌరవం అని విమర్శలు చేసింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసింది. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. సందీప్, అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేది రసవతరంగా మారాయి. నాయకులు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని మాత్రం పూర్తిగా వేడెక్కిస్తున్న పరిస్థితి ఉన్నది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ట్విట్టర్ లో చేసిన ఒక పోస్ట్ అయితే సంచలనం చేస్తుంది. ఈ రోజు ఉదయం ప్రచారంలో భాగంగా మల్లు రవి వివిధ గ్రామాలలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక గ్రామంలో తను ఉదయం టిఫిన్ చేసే సమయంలో ఒక యువకుడు తన పక్కన కూర్చొని టిఫిన్ చేస్తున్న సమయంలో మల్లు రవి ఆ యువకుడిని చీదరించుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. వీడియోలో ఉన్న సారాంశం ప్రకారము మల్లు రవి తన ఎదుట కూర్చొని భోజనం చేస్తున్న వ్యక్తిని వెళ్ళిపోయి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, నా ముందర కూర్చోవద్దు, పక్కకు వెళ్ళి తిను అన్నట్టు మాట్లాడాడని విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ ఈ రాజకీయాలను పూర్తిగా వేడెక్కిస్తున్న పరిస్థితి. రానున్న లోక్సభ ఎన్నికలు పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ఈ ఆరోపణలు అనేవి చూపించుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు డీకే అరుణ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా రాజకీయాలు మహబూబ్నగర్ లో నడుస్తుంది. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో ఈ రోజు మల్లు రవి మీద టీఆర్ఎస్ వర్గీయులు ఏదైతే ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారో ఇది మరింత సంచలనంగా మారింది. రాబోయే ఎన్నిక రోజులలో కూడా ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్ర రూపం దాల్తాయేమో అన్న సంకేతాలను వస్తున్నాయన్నట్టు కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఈ సమయంలో ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసిన ఏదైతే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో ఉందో దాని ప్రకారం అయితే కాంగ్రెస్ కు భారీ జలకనే చెప్పవచ్చు. అయితే ట్విట్టర్ లో వాళ్ళు పోస్ట్ చేసింది ఏ విధమైన వీడియోలో ఉన్నది నిజమా అబద్ధమా అన్నది ఇంతవరకు కాంగ్రెస్ వర్గీయుల నుంచి కాంగ్రెస్ నాయకులు కానీ మల్లు రవి కానీ పర్సనల్ గా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు అనేవి చాలా తీవ్ర రూపం దాల్సిన పరిస్థితి ఉంది. సత్యం. రైట్, థ్యాంక్ యూ శశి.